హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే స్టాటిక్ రిలేటెడ్లో ఎన్వైర్న్మెంట్ సెక్షన్లో చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఎన్వైర్న్మెంటల్ కన్వెన్షన్స్ గురించి. ఇది ఏ ఎగ్జామ్ అయినా, యూపీఎస్సీ అయినా, స్టేట్ పిఎస్ఎస్ అయినా కానీ ఎన్వైర్న్మెంటల్ కన్వెన్షన్స్ గురించి క్వశ్చన్ రాకుండా ఏ క్వశ్చన్ పేపర్ సెట్ అవ్వట్లేదు. మీరు చూస్తే కనుక ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయినా వస్తుంది, ఒకటైనా, రెండైనా, మూడైనా. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్వైర్న్మెంటల్ కన్వెన్షన్స్ ఎప్పుడు కూడా కన్వెన్షన్స్లో డెప్త్కి వెళ్ళట్లేదు, బట్ ఈ బేసిక్ ఫ్యాక్ట్స్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేయాలి. అంటే ఈ కన్వెన్షన్ దేని గురించి, ఏం ఫోకస్ చేస్తుంది అనేవి తెలుసుకోవాలి. సో ఈ వీడియోలో మనం మెయిన్గా ఉన్న అన్ని ఇంపార్టెంట్ ఎన్వైర్న్మెంటల్ కన్వెన్షన్స్ క్విక్గా చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. మనం లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా వీడియో స్టార్ట్ చేద్దాం. జిఎస్ పేపర్ 3 ఎన్వైర్న్మెంట్ సెక్షన్లో ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇదేంటంటే కనుక యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైర్న్మెంట్ అండ్ డెవలప్మెంట్, యుఎన్సిఈడి అంటాం. ఇది ఎప్పుడు జరిగింది అంటే కనుక 1992లో రియో ఎర్త్ సమ్మిట్ అంటాం కదా, ఎర్త్ సమ్మిట్ అంటాం. ఎందుకంటే ఫస్ట్ టైం ఎర్త్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఈ ఎన్వైర్మెంటల్ డ్యామేజెస్ నుంచి ఎన్వైర్మెంట్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది ఫస్ట్ ఇక్కడ డిస్కస్ చేశారు. దీంట్లో ఏం డిస్కస్ చేశారు, మనం ఏమైతే డెవలప్మెంట్ ప్రాసెస్లో స్టార్ట్ చేస్తున్న ప్రొడక్షన్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఉన్నాయో అవన్నీ ఎన్వైర్మెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి, వాటర్ అనేది స్కేర్స్ అనేది ఎలా అవుతుంది, మనం ఎలా కన్జర్వ్ చేయాలి, దాంతోపాటు రెన్యూవబుల్ సోర్సెస్ వైపు మనం ఎలా మళ్ళాలి, ఫాసిల్ ఫ్యూయల్స్ని ఎలా తగ్గించాలి, ఇలాంటివన్నీ కూడా ఈ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేశారు. మరి దీని నుంచి వచ్చిన అవుట్కమ్స్ ఏంటి అంటే కనుక మనకి మేజర్గా 2 అవుట్కమ్స్ ఉన్నాయి. థర్డ్ది కూడా మేజర్ అవుట్కమే. సో UNFCCC ఇది తెలిసిందే కదా, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది మెయిన్ క్లైమేట్ చేంజ్ కోసం ఎస్టాబ్లిష్ చేసిన కన్వెన్షన్. దాంతోపాటు UNCBD అనేది కూడా వచ్చింది, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఈ 2 మెయిన్ ప్రొవిజన్స్. దాంతోపాటు మనకి UNCCD, UN కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్, ఇది కూడా వచ్చింది. ఇది కాకుండా మనకి ఎజెండా 21 అనేది కూడా దీని నుంచి వచ్చిన నాన్ బైండింగ్ అవుట్కమ్. నాన్ బైండింగ్ అంటే ఏంటి అంటే ఒకవేళ మనం ఈ టార్గెట్స్ని ఫుల్ చేసుకోలేకపోయినా, ఈ ప్రిన్సిపల్స్ని మనం పాటించకపోయినా మన మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేరు, నాన్ బైండింగ్. సో ఇక్కడ 21 అంటే ఏంటి, ఇది 1992లో జరిగింది కదా, అంటే 20th century. సో 21st centuryకి వాళ్ళు కొన్ని సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఇచ్చారు, దాన్ని ఎజెండా 21లో మనం ఫాలో అవ్వాలన్నమాట. సో ఇది నాన్ బైండింగ్ అవుట్కమ్. ఇవన్నీ కూడా మనకి మేజర్ కన్వెన్షన్స్, ఈ పర్టికులర్ దాని నుంచి వచ్చిన అవుట్కమ్స్. సో ఫస్ట్ ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. UNFCCC అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది నేను ఇందాక చెప్పినట్టు 1992 ఎర్త్ సమ్మిట్ నుంచి వచ్చిన మేజర్ అవుట్కమ్. సో ఇది ఎందుకు, ఏం చేస్తుంది అనేది చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లైమేట్ చేంజ్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేయడానికి. సో ఇది మీకు గుర్తుంటే కనుక దీని కింద మనకి COP అనేది ఉంటుంది. COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క చోట మీట్ అవుతాయి. నార్మల్గా నవంబర్, డిసెంబర్లో జరుగుతుంది. ఇప్పటివరకు ఎన్ని జరిగాయి, COP28 జరిగాయి. 29th ఎక్కడ జరగబోతుంది, బాకు, అజర్బైజాన్. ఓకే, ఇది ఈ ప్లేస్లో జరగబోతుంది. సో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో ఏం చేస్తారు అంటే కనుక అసలు క్లైమేట్ రిలేటెడ్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవాలి, ఎవరు ఎలా చేయాలి, ఏంటి అనేవి డిస్కస్ చేస్తారు. దాని నుంచి మేజర్ అవుట్కమ్స్ ఏం వస్తాయో అవి మనం ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో గుర్తుపెట్టుకోవాలి. COP28 ఎక్కడ జరిగింది, దుబాయ్లో జరిగింది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మేజర్గా ఇక్కడ వచ్చిన అవుట్కమ్ ఏంటి, ఫస్ట్ టైం గ్లోబల్ స్టాక్ టేక్ అనేది జరిగింది. ఓకే, ఇవన్నీ కరెంట్ రిలేటెడ్ అప్డేట్స్, మనం ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ మేజర్ అవుట్కమ్ తర్వాత అసలు దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కనుక లిమిటింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. అంటే మనకి ఏవైతే కార్బన్ ఉద్గారాల నుంచి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయో వాటిని లిమిట్ చేయడం. సో ఇక్కడ మీరు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి అనేది చూడాలంటే కనుక దీంట్లో కింద మనకి క్యోటో ప్రోటోకాల్ ఫస్ట్ టైం ఇది 1992లో సైన్ అయ్యాక 2005లో మనకి ఫస్ట్ మేజర్ ప్రోటోకాల్ వచ్చింది దీని నుంచి బయటకు, దాన్ని క్యోటో ప్రోటోకాల్ అంటాం. సో దీని కింద కొన్ని 6 గ్యాసెస్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్గా ఐడెంటిఫై చేశారు. అవి ఏంటో మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదా నేను నెక్స్ట్ వీడియోలో నేనే చెప్తాను. సో ఇది మెయిన్గా లిమిటింగ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ చేయడానికి, అంటే దాన్ని తగ్గించడానికి మెయిన్గా ఫాలో అయిన కన్వెన్షన్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల కదా మనకి క్లైమేట్ చేంజ్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. సో ఫస్ట్ వీటిని మినిమైజ్ చేస్తే కనుక మనకి ఖచ్చితంగా క్లైమేట్ చేంజ్ని మనం ఆపొచ్చు అని. దీంట్లో భాగంగానే మనకి ప్యారిస్ అగ్రిమెంట్ ఉంది, తర్వాత క్లైమేట్ ఫైనాన్స్ కానీ, ఇట్లా మనకి క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం కానీ,
తర్వాత కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా UNFCCC కిందనే వచ్చాయి. సో ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేద్దాం, బట్ స్టాటిక్ పార్ట్ కాబట్టి ఓన్లీ అక్కడికి లిమిట్ చేద్దాం. కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, ఇది కూడా 1992 ఎర్త్ సమిట్ నుంచి, రియో ఎర్త్ సమిట్ నుంచి వచ్చిన అవుట్కమ్. సో దీంట్లో ఏం డిస్కస్ చేస్తున్నారు, ఇది బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించింది. దీంట్లో మెయిన్గా 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఏంటి అంటే కనుక కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, అంటే పర్యావరణాన్ని మనం జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం మెయిన్గా. తర్వాత సస్టైనబుల్ యూజ్ ఆఫ్ బయోడైవర్సిటీ, అంటే దీన్ని సస్టైనబుల్గా యూజ్ చేయాలి. తర్వాత థర్డ్ థింగ్ ఏంటి, దీని ప్రిన్సిపల్ కింద ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్, అంటే మనం ఎప్పుడైతే కనుక ఈ జెనెటిక్ డైవర్సిటీ కానీ బయోడైవర్సిటీ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఉంటాయో మనకి అవి ఈక్వల్గా షేర్ అవ్వాలి, ఫెయిర్గా షేర్ అవ్వాలి. అంటే కొన్ని కంట్రీసే అన్ని బెనిఫిట్స్ తీసేసుకుని మనకి లేకుండా డెవలప్డ్ కంట్రీస్ అన్నీ తీసేసుకుని డెవలపింగ్ కంట్రీస్కి అన్యాయం చేయడం అలాంటివి జరగకుండా ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ బయోడైవర్సిటీ, ఇలాంటిది థర్డ్ ప్రిన్సిపల్ అనమాట. సో ఈ మెయిన్గా ఈ 3 ప్రిన్సిపల్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి ఈ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ అనేది వచ్చింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇప్పటివరకు ఇండియాలో ఎప్పుడైనా సమ్మిట్ జరిగిందా అంటే COP11 అనేది హైదరాబాద్లో జరిగింది, CBDకి సంబంధించి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనకి CBDలోనే 2 ప్రోటోకాల్స్ ఉన్నాయి. కన్వెన్షన్కి ప్రోటోకాల్కి డిఫరెన్స్ ఏంటి అంటే కన్వెన్షన్ అనేది బ్రాడర్ థింగ్, అంటే పెద్ద ఆస్పెక్ట్లో చూస్తుంది. ప్రోటోకాల్ అనేది ఏంటి, దాంట్లో ఒక స్పెసిఫిక్ ఇష్యూని టార్గెట్ చేయాలన్నప్పుడు ప్రోటోకాల్ని అడాప్ట్ చేస్తారు. సో దాని కింద ఏంటంటే కనుక మనకు 2 ప్రోటోకాల్స్ అయినాయి. ఒకటి కార్టేజినా ప్రోటోకాల్, సెకండ్ వన్ నగోయా ప్రోటోకాల్. ఓకే. సో ఈ 2 ఏంటనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ కార్టేజినా ప్రోటోకాల్ అని 2001లో సైన్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటి, మనకి లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ కానీ లేదా జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ గురించి, వాటి నుంచి వచ్చే ఇష్యూస్ గురించి డీల్ చేస్తుంది. అంటే ఏం జరుగుతుంది కార్టేజినా ప్రోటోకాల్లో, మనం అంటే నార్మల్గా మనకున్న క్రాప్స్ని మనం అలా పండిస్తే ఏమవుతుంది, ఒక్కొక్కసారి పెస్ట్ అటాక్స్ జరుగుతున్నాయి, లేకపోతే ఈల్డ్ తక్కువ రావడం, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ రీసెంట్ టైమ్స్లో ఏం చేస్తున్నాం, జెనెటికల్గా మోడిఫై చేస్తున్నాం. అంటే దాంట్లో ఏదైతే పెస్ట్ని తట్టుకునేటట్టు జీన్ని ఎడిట్ చేయడం కానీ, లేదంటే ఎక్కువ ఈల్డ్ వచ్చేటట్టు దాన్ని మార్చడం కానీ, ఇలాంటి జెనెటికల్ మోడిఫై చేస్తున్నాం కదా. మరి ఇలా GM క్రాప్స్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తే మన జీవ వైవిధ్యం నేటివ్గా ఉండే ప్లాంట్స్ ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతాయా లేదా అంటే అవుతాయి. సో ఎన్వైర్న్మెంట్ మీద ఎప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అందుకనే మనం GM క్రాప్స్ని ఫుడ్లో, అంటే మనం తీసుకునే ఫుడ్ క్రాప్స్లో ఇంకా GM క్రాప్స్ని గవర్నమెంట్ ఎలో చేయకపోవడానికి కూడా మెయిన్ రీజన్ అది. ఎందుకంటే దానివల్ల లాభం ఎంత ఉందో నష్టం కూడా అలానే ఉంది అని. సో ఈ కార్టేజినా ప్రోటోకాల్ ఏం చెప్తుంది, ఈ లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ కానీ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ వల్ల వచ్చి నెగిటివ్ ఇంపాక్ట్స్ని తగ్గించడానికి ఈ ప్రోటోకాల్ పనిచేస్తుంది అనమాట. దెన్ నగోయా ప్రోటోకాల్ అనేది ఇంకొకటి దీని కిందనే ఉన్న, అంటే CBD కిందనే ఉన్న ఇంకొక ప్రోటోకాల్. ఇది ఏం చేస్తుంది, ఇది ఇక్కడ చెప్పినట్టు ఈ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్ కోసం ఫంక్షన్ చేస్తుంది. ఈ నగోయా అనేది జపాన్లో ఒక సిటీ, 2010లో ఇది సైన్ అవ్వడం జరిగింది. ఓకే. సో ఇవి మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రొవిజన్స్. తర్వాత ఇంకొకటి UNCCD ఉంది, ఇది కూడా రియో ఎర్త్ సమిట్ నుంచి వచ్చింది. సో దీన్ని ఏంటంటే కంబాటింగ్ డెసర్టిఫికేషన్ అంటాం, UN కన్వెన్షన్ ఆన్ కంబాటింగ్ డెసర్టిఫికేషన్. డెసర్టిఫికేషన్ అంటే ఏంటి, అంటే నార్మల్ ల్యాండ్ కూడా పోను సాయిల్ ఫర్టిలిటీ తగ్గి డెజర్ట్ లాగా యారిడిటీ తెచ్చుకోవడం కానీ, ఆల్కలినిటీ పెరగడం కానీ, సెలనిటీ పెరగడం కానీ, అంటే అసలు అది మొక్కల పెంపకానికి ఏ విధంగా అనుగుణంగా లేకుండా డెజర్ట్ లాగా తయారయ్యే సిచ్యువేషన్ వస్తే కనుక అలాంటి ల్యాండ్స్ని మనం మళ్ళీ రీస్టోర్ ఎలా చేయాలి, వాటికి మళ్ళీ మనం నార్మల్సీ తీసుకొచ్చి మనం దాన్ని ఎట్లా కంబాట్ చేయాలి డెసర్టిఫికేషన్ అనే దానికి ఏం చేసిన కన్వెన్షన్ UNCCD అనమాట. సో దీనికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, దీనికి సంబంధించి COP14 అనేది ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ డిక్లరేషన్ అడాప్ట్ చేయడం జరిగింది. సో ఇండియా అనేది ఆల్మోస్ట్గా 250 or 200 to 300 million hectares ఆఫ్ డిగ్రేడెడ్ ల్యాండ్ని, ఏదైతే పాడైపోయిందో భూమి నిస్సారంగా అయిందో దాన్ని మేము మళ్ళీ రీస్టోర్ చేస్తాం, 2030 వరకు రీస్టోర్ చేస్తామని కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, దీంట్లో భాగంగానే మనం గుర్తుంటే
ఆరావళి ఏరియాస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రేట్ గ్రీన్ వాల్ అనే ఇనిషియేటివ్ లాంచ్ చేస్తుంది. అంటే ఏం చేస్తారు, ఆరావళి అంటే తెలుసు కదా మనకు డెజర్ట్ దగ్గర ఉంది కదా, సో ఈ ఏరియాస్లో ఏమవుతుంది, ఆరిడిటీ ఎక్కువ ఉండి మనకి డ్రైనెస్ ఉంటుంది, లేకపోతే డెజర్ట్ ఎక్స్పాన్షన్ అనేది ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ అనే కింద ఆల్మోస్ట్గా 1500 కిలోమీటర్స్ లాంగ్ మనకి మొక్కలు పెంచుతారు, చెట్లను పెంచుతారు అనమాట. సో ఎప్పుడైతే మొక్కలు పెంచామో అప్పుడు సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది, ఎరోజన్ అవ్వకుండా, డెసర్టిఫికేషన్ ఎక్స్పాండ్ అవ్వకుండా ఇలాంటివి చేయొచ్చు. ఇది ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందామంటే కనుక మనం సహారన్ రీజియన్లో కూడా గ్రేట్ ఆఫ్రికన్ వాల్ అనేది ఉందన్నమాట. సో సహారా డెజర్ట్ దగ్గర ఇలా ఉంది. సో దాని నుంచి మనం ఈ ప్రాజెక్ట్ని ఇన్స్పైర్ చేసి ఈ ప్రాజెక్ట్ డెసర్టిఫికేషన్ అరికట్టడానికి మనం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత రామ్సార్ కన్వెన్షన్ మీ అందరికీ తెలిసిందే, వెట్లాండ్స్ ఆర్ చిత్తడి నేలలకు సంబంధించి 1971లో సైన్ అయిన కన్వెన్షన్. రామ్సార్ అనేది ఒక ఇరాన్లో ఉన్న ఒక సిటీ అనమాట, ఇరాన్లో ఉన్న ఒక సిటీ. సో ఇది దేని గురించి అంటే కనుక కన్జర్వేషన్తో పాటు వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్, అంటే దీన్ని మనం ఎంత అవసరమో అక్కడి వరకు వాడాలి, చాలా జాగ్రత్తగా వాడాలి వెట్లాండ్స్ అనేవి. ఈ వెట్లాండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఇవి న్యూట్రియంట్స్ని రీసైకిల్ చేస్తాయి. తర్వాత మనకి నార్మల్గా ఇవి స్పాంజ్ లాగా, ఫిల్టర్ లాగా పనిచేయడంతో పాటు వాటర్ని అబ్జార్బ్ చేసుకుని కావాల్సినప్పుడు మాత్రమే రిలీజ్ చేస్తుంటాయి అన్నమాట. దాంతోపాటు ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీని సపోర్ట్ చేస్తాయి, దాంతోపాటు మనకి సాయిల్ ఎరోజన్ని ప్రివెంట్ చేస్తే, ఇలాంటి బెనిఫిట్స్ అన్ని వెట్లాండ్స్ నుంచి ఉన్నాయి. సో ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం వెట్లాండ్స్ని కన్జర్వ్ చేసుకోకపోతే, మెయిన్గా ఇవి కార్బన్ని కూడా అబ్జార్బ్ చేస్తాయి, కార్బన్ సింక్స్గా కూడా పనిచేస్తాయి అనమాట. సో ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఈ వెట్లాండ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే రేపు మనకి ఏం ఉంటుంది అనేది క్వశ్చన్. కాబట్టి ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది 1971లో సైన్ అయింది. మీ అందరికీ తెలిసిందే ఇండియాలో రీసెంట్గా 5 more యాడ్ అయినాయి కాబట్టి 80 రామ్సార్ వెట్లాండ్స్ ఉన్నాయి. సో ఇవేంటి అనేది రీసెంట్ 5 ఎడిషన్స్ ఏ స్టేట్స్ నుంచి అయినాయి అంటే కనుక ఓన్లీ కర్ణాటక, తమిళనాడు నుంచి ఈ 5 కూడా అయ్యాయి. ఇప్పుడు ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నాయంటే తమిళనాడు, ఫాలోడ్ బై ఉత్తరప్రదేశ్ అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఏ స్టేట్లో వెట్లాండ్స్ లేవు, లేకపోతే వాళ్ళు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు ఇలాంటివి, లేకపోతే ఈ 5 రీసెంట్ వాటి మీద కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. సో ఎప్పుడు కూడా ఇలాంటివి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ రామ్సార్ కన్వెన్షన్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడే మనకి ఇంకొక టర్మ్ కూడా వింటుంటాం, మాంట్రిక్స్ రికార్డ్ అనేది. సో ఇదేంటి అంటే కనుక రామ్సార్ సైట్స్లోనే బాగా డిగ్రేడ్ అయిపోతున్నది, అసలు ఇప్పుడు ఖచ్చితంగా మెషర్ తీసుకోవాలనుకునే వాటిని మాంట్రిక్స్ రికార్డ్ కింద పెడతారు. ఇండియా నుంచి ఫస్ట్ పెట్టినది ఏంటి అంటే చిలికా లేక్, ఒడిస్సాలో. కానీ దీని కింద మెషర్స్ తీసుకోవడం వల్ల దీని నార్మల్సీ వచ్చేసి రీస్టోర్ అయిపోవడం వల్ల దీన్ని తీసేస్తాం. ఇప్పుడు 2 మాత్రమే మాంట్రిక్స్ రికార్డ్లో ఉన్నాయి ఇండియా నుంచి. అవేంటి అంటే కనుక మనకి మణిపూర్లో ఉన్న లోక్టక్ లేక్ మణిపూర్లో ఉంది, దాని తర్వాత కిలాదేవ్ గనా రాజస్థాన్లో ఉంది. ఓకే, ఈ 2 మాత్రమే మాంట్రిక్స్ రికార్డ్లో ఉన్నాయి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత సిఎంఎస్ ఆర్ బాన్ కన్వెన్షన్ అంటాం దీన్ని. ఏంటి అంటే కనుక ఇది మైగ్రేటరీ స్పీసెస్. మనకు తెలిస్తే ఇప్పుడు రష్యా ఇక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రష్యా, ఇక్కడ ఇండియా ఉందనుకుందాం. సో వింటర్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే స్పీసెస్ అన్నీ కూడా ఆ వింటర్లో హార్ష్ వెదర్ కండిషన్స్ని తట్టుకోలేక ఇక్కడ నుంచి ఇలా ఇండియాలోకి వచ్చి మనకి ఇక్కడ సేద తీరి వింటర్ టైంలో చూస్తుంటాం కదా, మన డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కోస్ట్కి కానీ ఇవన్నీ అక్కడికి వచ్చి ఇక్కడ వాటి రీప్రొడక్షన్ కానీ లేకపోతే కొన్ని రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట, సీజన్ రివర్స్ అవ్వగానే. సో ఇలా వచ్చే వాటిని ఏమంటాం మనం, మైగ్రేటరీ స్పీసెస్ అంటాం. ఇలాంటి మైగ్రేటరీ స్పీసెస్ని కూడా కన్వెన్షన్ ఒకటి ఇచ్చి దాంతో ప్రొటెక్ట్ చేయడానికి మనం ఇచ్చిన కన్వెన్షన్ సిఎంఎస్ అంటారు. దీన్ని ఇంకొక పేరుతో ఏం పిలుస్తారంటే బాన్ కన్వెన్షన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది బాన్ ప్లేస్లో, జర్మనీలో ఉన్న సిటీ, దీంట్లో సైన్ అయింది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది UNEP దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది. దాంతోపాటు ఇది ఒక్క కన్వెన్షన్ ఇప్పటి వరకు మనకు ఉన్న దాంట్లో ఇది మెయిన్ ఇంపార్టెంట్ కన్వెన్షన్ దేనికి సంబంధించి అంటే కనుక టెరెస్ట్రియల్ అంటే ల్యాండ్లో కానీ, ఏవియన్ అంటే ఆకాశంలో కానీ, లేదంటే ఎక్వాటిక్ ఆర్ మెరైన్ అన్ని అంటే గాలి, నేల, మొత్తం నీళ్లు అన్నిట్లో కూడా మనం అన్ని ఆర్గానిజమ్స్ని కవర్ చేసిన ఏకైక కన్వెన్షన్ అంటే సిఎంఎస్ కన్వెన్షన్. దాంతోపాటు ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సిఎంఎస్ కన్వెన్షన్ అనేది రీసెంట్గా గాంధీనగర్లో జరిగింది. దాని గాంధీనగర్ డిక్లరేషన్ కూడా అడాప్ట్ చేసుకున్నారు. దీంట్లో మస్కట్ అనేది తెలుసు కదా మనకు, ఈవెంట్ జరిగితే ఒక సింబల్ ఎంబ్లమ్లా పెట్టుకుంటా, దాన్ని ఏం యూజ్ చేశారంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్పీసెస్, మీకు తెలిసిందే, క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది. సో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని గిబి అనే పేరుతో మస్కట్గా సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత సైట్స్
సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్. సో ఇక్కడ ఏంటంటే కనుక ఆల్రెడీ ఎండేంజర్ ఉన్న స్పీసెస్ అంటే కొంచెం థ్రెటన్ అవుతున్న స్పీసెస్ని ట్రేడ్ ఎలో చేస్తే ఇంకా అవి వల్నరబుల్ అయిపోయి ఇంకా ఎండేంజర్ అయ్యే ఛాన్స్, ఎక్స్టింక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిలో ట్రేడ్ ఎలా జరగాలి, ఎలాంటి పాసిబిలిటీస్లో మాత్రమే జరగవచ్చు, ఎలా కన్జర్వ్ చేయాలి వాటిని అనడానికి ఒక కన్వెన్షన్ సైన్ చేసాం, అదే సైట్స్ కన్వెన్షన్. సో ఇది 1969లో సైన్ అయినా కూడా 1975లోనే ఇది ఫోర్స్లోకి వచ్చింది. సో ఇక్కడ ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సైట్స్లో కూడా మనకి అపెండిక్స్ 1, 2, 3 మనకి ఎట్లా షెడ్యూల్ 1, 2, 3 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉన్నాయో అలా 3 అపెండిసెస్ ఉన్నాయన్నమాట. సో ఇది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, దీనికి కూడా UNEP అనేది అడ్మినిస్ట్రింగ్ బాడీగా ఉంది. దాంతోపాటు అపెండిక్స్ 1లో ఉన్న యానిమల్స్ ఏంటంటే హైయెస్ట్ ప్రొటెక్షన్ దేనికైతే అవసరమో అవి ఇక్కడ ఉన్నాయన్నమాట. దీనికంటే కొంచెం బెటర్గా ప్రొటెక్ట్ చేయాల్సినవి ఇక్కడ ఉన్నాయి, అంటే ఇంకా తక్కువ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. అపెండిక్స్ 3లో ఏమున్నాయంటే కనుక ఇప్పుడు క్రాస్ బార్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది వల్నరబుల్గా ఉంది అనుకుందాం, కానీ ఇండియాలో క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉంది. సో అక్కడి నుంచి ఇక్కడికి ట్రేడ్ జరగకుండా, అంటే ఇండియా నుంచి పాకిస్తాన్కి ట్రేడ్ జరిగితే ఏం జరుగుతుంది, మన దగ్గర ఉన్న క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసెస్ కూడా నష్టపోతాం కదా. అందుకని అలాంటి క్రాస్ బార్డర్ ఆర్ ట్రాన్స్ బౌండరీ వాటిల్లో జాగ్రత్తలు తీసుకోవడానికి అపెండిక్స్ 3 అనేది హెల్ప్ అవుతుంది అన్నమాట. సో దెన్ నెక్స్ట్ వన్ మనకు ఉంది ఏంటంటే వియన్నా కన్వెన్షన్. సో వియన్నా కన్వెన్షన్ అంటే ఏంటి, ఇది మెయిన్గా ఓజోన్ డిప్లీషన్ కోసం సైన్ చేసిన కన్వెన్షన్. ఇది ఎప్పుడు 1985లో సైన్ చేసాం. దీన్ని అంటే ఓజోన్ లేయర్ని మనం కాపాడటానికి, డిప్లీషన్ అవ్వకుండా చేయడానికి సైన్ చేసిన ఫస్ట్ కన్వెన్షన్ ఇది. దీనికి సబ్సీక్వెంట్గా ఏం చేసాం, మాంట్రియల్ కన్వెన్షన్, మాంట్రియల్ ప్రోటోకాల్ సైన్ చేసాం. ఇది 1987లో సైన్ అవ్వడం జరిగింది. ఇప్పటివరకు యూనివర్సల్ రాటిఫికేషన్ అంటే ఆల్మోస్ట్గా అన్ని మెంబర్ కంట్రీస్ సైన్ చేసిన కన్వెన్షన్స్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. సో రీసెంట్ టైమ్స్లో మీరు చూస్తే కనుక కిగాలి అమెండ్మెంట్ అనేది జరిగింది. ఈ కిగాలి అమెండ్మెంట్ దేనికి, మాంట్రియల్ ప్రోటోకాల్కి. సో ఇది ఇక్కడ మనకి చూస్తే దీంట్లో ఏం టార్గెట్ చేశారు, HFCs అంటే ఇవి ఓజోన్ డిప్లీషన్ చేయకపోయినా బట్ స్టిల్ మనకి ఇవి గ్లోబల్ వార్మింగ్కి రీజన్స్ అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ ఈ HFCs కింద మనకి ఓజోన్ డిప్లీషన్ లేకపోయినా కూడా ఈ గ్లోబల్ వార్మింగ్కి కారణం అవుతున్నాయి. కాబట్టి వీటిని ఎలా తగ్గించాలనే దానికి ఈ కిగాలి అమెండ్మెంట్ అనేది సైన్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వియన్నా కన్వెన్షన్, మాంట్రియల్ కన్వెన్షన్, రెండు మాంట్రియల్ ప్రోటోకాల్. ఓకే, వియన్నా కన్వెన్షన్లో భాగంగా మాంట్రియల్ ప్రోటోకాల్, ఈ రెండు కూడా ఓజోన్ డిప్లీషన్ ఆపడానికి ఎలాంటి అంటే ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలా ఆపాలి అనే దానికి ఇవి సైన్ చేయడం జరిగింది అనమాట. అంటే మనకి క్లోరోఫ్లోరోకార్బన్స్, తర్వాత బెంజీన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ, ఓకే, ఇలాంటివన్నీ కూడా ఎలా ఎలిమినేట్ చేయాలన్న దానికి ఇది ఓజోన్ డిప్లీషన్ కింద వియన్నా కన్వెన్షన్ అండ్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఉంది. దాని తర్వాత మనకి మినామాటా కన్వెన్షన్ ఉంది. ఇది రీసెంట్గా సైన్ అయింది. దేని గురించి అంటే కనుక మెర్క్యూరీ పొల్యూషన్ గురించి. మెర్క్యూరీ పొల్యూషన్ అనేది మెరైన్ ఎన్వైర్న్మెంట్లో చాలా నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తుంది. ఫిష్లోకి జరగటం వల్ల, జపాన్లో మినమాటా అనే సిటీలో జరగటం వల్ల ఫిష్లోకి పొల్యూషన్, మెర్క్యూరీ పొల్యూషన్ వెళ్ళి అక్కడి నుంచి హ్యూమన్స్కి, మళ్ళీ మన ఫిష్ని తింటారు కదా, సో అలా హ్యూమన్ అంటే ఫుడ్ చైన్లోకి వెళ్ళి ఇది చాలా డేంజరస్ అయిందనమాట. సో మనకి నైట్రోజన్ ఎక్కువ అయితే బ్లూ బేబీ సిండ్రోమ్ అంటాం కదా, అలా కొన్ని ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ అనేవి రావడం జరిగింది. సో ఈ మినామాటా కన్వెన్షన్ అంటే ఏంటంటే కనుక మెర్క్యూరీని ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, మెర్క్యూరీ ఎక్కడైతే వాడతామో అక్కడి నుంచి పొల్యూషన్ అనేది అవ్వకుండా కాపాడటానికి మినామాటా కన్వెన్షన్. తర్వాత మనకి రోటర్డమ్ కన్వెన్షన్ ఉంది. ఈ రోటర్డమ్ కన్వెన్షన్ అనేది ఎప్పుడు సైన్ అయింది, 1998లో సైన్ అయింది. ఇది దేని గురించి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీ టర్మ్ ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అని. ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటే ఏంటి అంటే కనుక మీరు ఎప్పుడైనా హజార్డస్ కెమికల్స్ రిలీజ్ చేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అమెరికన్ MNC కంపెనీ వచ్చి ఇండియాలో ప్లాంట్ పెట్టింది అనుకుందాం, ఏదైనా ప్లాంట్. కానీ ఈ MNCకి బాగా తెలుసు ఏంటంటే ఈ ప్రాసెస్లో వీళ్ళు ఏదైనా జనరేట్ చేసేటప్పుడు హజార్డస్ కెమికల్స్ రిలీజ్ అవుతాయని తెలుసు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, వీళ్ళు ఇది పెట్టే ముందే ఇండియాకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ ప్రాసెస్లో ఇది జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ప్రయర్గా చెప్పి ఇన్ఫార్మ్ చేసి కన్సెంట్ తీసుకోవాలి. అంటే ఇండియా ఎప్పుడైతే ఓకే హజార్డస్ కెమికల్స్ రిలీజ్ అవుతాయని తెలిసి కూడా పర్మిషన్ ఇస్తే ఫైన్, లేకపోతే వాళ్ళు చెప్పకుండా చేయడం అనేది ఎలో చేయరనమాట. సో హజార్డస్ కెమికల్స్ విషయంలో ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది ఈ రోటర్డమ్ కన్వెన్షన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత మనకి బేసల్ కన్వెన్షన్ ఉంది. ఇదేంటి, ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్. ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్. ఓకే, హజార్డస్ వేస్ట్ అంటే ఏంటిది, మెయిన్గా దేని గురించి, ఇది
మీరు చూస్తుంటే S3 సినిమా గుర్తుంటే మీకు సూర్యాది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆస్ట్రేలియా నుంచి బయోవేస్ట్ని తీసుకొచ్చి ఇండియన్ కోస్ట్లో డంప్ చేస్తారు. సో అంటే ఏంటి, మనకి ఏ కంట్రీకైనా కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ ఉంటుంది. అంటే ఇలాంటి హజార్డస్ వేస్ట్ ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీలో డంప్ చేయకుండా ఈ కన్వెన్షన్ అనేది కాపాడుతుంది అనమాట, బేసల్ కన్వెన్షన్. ఇది దేని గురించి అంటే ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ గురించి. తర్వాత స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అనేది డిఫరెంట్. 1972లో ఫస్ట్ కాన్ఫరెన్స్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్, అది వేరు. ఇది స్టాక్హోమ్ కన్వెన్షన్. ఇది 2001లో సైన్ అయింది, 2004లో ఫోర్స్లోకి వచ్చింది. సో ఇది దేని గురించి అంటే కనుక పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్, POPs అంటాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా ప్రాసెస్లో పెస్టిసైడ్స్ కానీ పొల్యూటెంట్స్ కానీ రిలీజ్ అయితే అవి అట్మాస్ఫియర్లో డిగ్రేడ్ అవ్వకుండా చాలా కాలం పాటు ఉంటే కనుక వాటిని పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటారు. అలా లాంగ్ టైం ఉండటం వల్ల మనకి ఎన్వైర్న్మెంటల్ డ్యామేజ్ జరుగుతుంది. సో అలాంటి వాటిని ఎలిమినేట్ చేయడానికి మెయిన్గా పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఇలాంటి వాటి నుంచి వస్తాయి ఇవి. సో అలాంటి వాటికి ఏం చేసిన కన్వెన్షన్ ఇది స్టాక్హోమ్ కన్వెన్షన్. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ వీడియోలో ఎలాగో లెంతీ అవుతుందని చెప్పి నేను మెయిన్గా కన్వెన్షన్ ఏంటి, దాని మెయిన్ బేసిక్ థింగ్స్ మీరు తెలుసుకోవాల్సినవి ఏంటి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొక వీడియో మీకు ఇలాంటివి ఏమైనా కావాల్సి వస్తే మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈరోజు మళ్ళీ నిన్న ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనేది చూద్దాం. ఓకే, సో regarding Stockholm Convention, consider the following statements. So ఇక్కడ చూస్తే కనుక it is a global treaty to protect human health and environment of persistent organic pollutants. Second, it aims to clean up old stockpiles and equipment related to POPs, and India doesn't ratify this Stockholm Convention. ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. మెయిన్స్ క్వశ్చన్ చూస్తే కామెంట్ ఆన్ ద నేషనల్ వెట్లాండ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ నేమ్ ఫ్యూ ఆఫ్ ఇండియాస్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇంక్లూడెడ్ ఇన్ రామ్సార్ సైట్స్. అంటే కొన్ని రామ్సార్ సైట్స్కి నేమ్స్ కూడా ఇవ్వండి అని అడుగుతున్నారు. సో ఇక్కడ నేషనల్ వెట్లాండ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయదలుచుకుంది, అది ఎందుకు అనేది ఆబ్జెక్టివ్స్తో పాటు కొన్ని రామ్సార్ సైట్స్ కూడా స్పెసిఫై చేయాలి. సో మెయిన్స్ క్వశ్చన్ చూసాం కదా, ఇప్పుడు ఎండింగ్కి వచ్చాం కాబట్టి ఈ వీడియోలో మనం అన్ని ఆల్మోస్ట్గా ఎన్వైర్న్మెంటల్లో బేసిక్ కన్వెన్షన్స్ ఏంటి అనేవి మనం చూసామన్నమాట. దాని కన్వెన్షన్ ఏంటి, దాని ఆబ్జెక్టివ్ ఏంటి. సో రీసెంట్ అప్డేషన్ ఉన్నప్పుడు కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనిపించినవి చెప్పాను. సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాల్సి వస్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేము మీకు అలాంటి వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.